జానీ మాస్టర్ ఉదంతం నేర్పుతున్న ప్రధానమైనటువంటి పాఠం ఏంటంటే, ఇందులో ఆయన చేశాడా చేయలేదా అని నేను సర్టిఫికెట్ ఇవ్వను. అక్కడ ఒకటి స్పష్టంగా కనబడుతుంది. అమ్మాయి కమిట్ అయింది. ఎందుకోసం కమిట్ అయింది అంటే, తన అవకాశాల కోసం, తను సినిమాల్లో సెటిల్ అవ్వడం కోసం. క్యాస్టింగ్ కౌచ్ అయినా అంతే, ఇప్పుడు ఈ అమ్మాయి ఉదంతమైనా అంతే. సినిమా రంగం ఆడవాళ్ళని అవకాశాలకు వాడుకుంటోంది అన్నటువంటి విషయం మరొకసారి ప్రస్ఫుటమైంది. అదే సందర్భంలో సామాజిక అలవాటు ఎలా ఉందంటే, అందులో తప్పేం లేదన్నటువంటి వాదనలే వినిపించింది. సినిమాల్లో మన హీరో ఒక అమ్మాయిని రక్షిస్తే అద్భుతం, ఒక అమ్మాయికి సంబంధించి పోరాడినటువంటి వాడు మన హీరో. కానీ సినిమా రంగంలో ఇది జరుగుతుందంటే, అబ్బెబ్బే దాని వెనకాల కుట్ర ఉందండి, వాళ్ళని ఇరికిచ్చుంటారండి, వీళ్ళని ఇరికిచ్చుంటారండి. అమ్మాయి ఏమి ఈయనతో పాటు డ్యాన్స్ మాస్టర్ కాదు, డ్యాన్స్ మాస్టర్ దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయి. కానీ ఎందుకోసం ఇట్లా జరుగుతుందంటే, ప్రతి ఒక్కళ్ళు మనసులో ఒప్పుకుంటారు, అవును అమ్మాయికి ఏదో అవకాశం కోసం కమిట్ అయ్యి ఉంటుంది. కమిట్ అయ్యి ఉంటుంది అంటే ఎవరైనా ఇష్ట ప్రకారం నేను బడుకుంటాను అడుగుతారా? నేను బడుకుంటాను అడిగి చేయించుకుంటారా? 16 ఏళ్ల వయసులో ఎట్లుంటుంది? ఛాన్స్ కావాలి, ఛాన్స్ కావాలి, హీరోల పక్కన నిలబడాలా అన్న ఒక కసి. ఆ కసితో ఉన్నటువంటి మనిషిని 16 ఏంటి, ఇప్పుడు 25 అయినా 30 అయినా 40 అయినా హీరో పక్కన నిలబడితే ఫోటో దిగడం కోసం చివరికి భర్త ఒక పక్కన ఉన్నా సరే ఇలా గట్టిగా కావులించుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఇది నైతికమా అనైతికమా దీని గురించి మనం కామెంట్ చేయడం దండగ. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఆడామగ స్నేహం వేరు, బలవంతపు బంధుత్వం వేరు, బలవంతపు లొంగుబాటు వేరు. బలవంతంగా అది లొంగుబాటుకు గురి చేసుకున్నా సరే, మనకి నచ్చిన వాళ్ళైతే తప్పు లేదన్నట్టు, మనకి నచ్చని వాళ్ళైతే మాత్రమే తప్పు చేశారన్నట్టు 3 ఉదంతాల్లో మనకు కనబడుతుంది. కాదంబరి జత్వాని కేసు, లేదా అదేది ఇప్పుడు సత్యవేడు ఆదిమూలం కేసు, అట్లాగే జానీ మాస్టర్ కేసు. చూసే కోణంలో మార్పు ఉంది సమాజంలో. కాబట్టినే ఆడవాళ్ళకి సంపూర్ణ రక్షణ లేదా ధైర్యము ఇంకా సమాజంలో సాధ్యం కావట్లేదు అనడానికి సాక్ష్యం.